వడగండ్ల వానలు గతంలో ఎన్నడూ అకాల వర్షాల వల్ల వడగండ్ల వల్ల పంట నష్టం జరిగితే ఏ రోజు ఇయ్యలే. ఈ రోజు వడగండ్ల వానతోనే అకాల వర్షాలతో పంట నష్టం జరిగితే ప్రాంతాలు పర్యటించి ఎకరాకు 10,000 రూపాయల లాగా పంట నష్టపరిహారం మేము అందించినాం అధ్యక్ష. అట్లా కూడా రైతులను మేము ఆదుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు వారు చెప్తున్నారు ధనిక రాష్ట్రం, మీరు దివాలా తీసిన రాష్ట్రం ఎట్లా అంటారని. నేను కొన్ని లెక్కలు చెప్తా అధ్యక్ష. ఈ లెక్కలన్నిటిని విన్న తర్వాత ఈరోజు మనము ఊపర్ శర్వాణి అందరు పరేషాని అనేది ఉందా లేదా అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలు ఆలోచన చేస్తారు అధ్యక్ష. 16 మంది ముఖ్యమంత్రులు దాదాపుగా 1956 నుంచి 2014 వరకు 58 దాదాపుగా 60 సంవత్సరాలు లెక్కేసుకొని 16 సార్లు ముఖ్యమంత్రులు చేసిన అప్పు ఎఫ్ఆర్బిఎం రాష్ట్రాలకు 4 రకాల అప్పులు చేయడానికి ఉంటుంది అధ్యక్ష. ప్రత్యక్షంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేయడానికి ఎఫ్ఆర్బిఎం అంటారు అధ్యక్ష. అదొక అప్పు. గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి స్పెషల్ పర్పస్ వెహికల్స్ కింద వాళ్ళు పెట్టుకున్న కార్పొరేషన్స్ మీద మనం గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది కార్పొరేషన్ పేరు మీద, కానీ చెల్లించేది కూడా మనమే. 3వ రకం అధ్యక్ష, గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది, కార్పొరేషన్స్ తెచ్చుకున్న గ్యారంటీ ఇచ్చినా ఆ కార్పొరేషన్సే తిరిగి చెల్లించుకుంటాయి. 4వది గవర్నమెంట్ గ్యారంటీ ఉండదు, వాళ్ళు సొంతంగా చేసుకుంటారు అధ్యక్ష. ఈ 4 రకాల రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు చేసే వెసులుబాటు ఉంటే ఎఫ్ఆర్బిఎం పరిధిలో జూన్ 2, 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు వారికి అప్పచెప్పినప్పుడు తెలంగాణ రాష్ట్రం యొక్క అప్పు 72,658 కోట్ల అధ్యక్ష. ఎఫ్ఆర్బిఎం అప్పు నికరంగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు. అదేవిధంగా గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ రైజ్డ్ బై ఎస్పీవి బట్ ఆర్ సర్వీస్డ్ బై గవర్నమెంట్. అంటే ఎస్పీవి మీద లోన్ ఉన్న గవర్నమెంటే కడుతుంది 11,609 కోట్ల అధ్యక్ష. అదేవిధంగా గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ రైజ్డ్ బై ఎస్పీవి అండ్ సర్వ్డ్ బై దెమ్. అంటే గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది కార్పొరేషన్లకు, తిరిగి కార్పొరేషనే కట్టుకుంటుంది. ఆ పేరు మీద 5,893 కోట్లు. అదేవిధంగా గవర్నమెంట్ గ్యారంటీ లేకుండా వాళ్ళే తెచ్చుకునేవి ఆ రోజు 0, 1 రూపాయి కూడా అప్పు లేదు. ఈ మొత్తం కలిపితే 3 రకాల అప్పులు కలిపినప్పుడు జూన్ 2, 2014 సభ్యులందరూ కూడా వినాలి, 90,161 కోటి అధ్యక్ష. 90,161 కోటి రూపాయల అప్పుతోని ధనిక రాష్ట్రంగా వారికి మేము అప్పచెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడమే కాబట్టి హైదరాబాద్ రాష్ట్రంతో కూడుకున్న తెలంగాణను మిగులు బడ్జెట్తో కేవలం 90,161 కోట్ల రూపాయల అప్పుతోని వాళ్ళకి రాష్ట్రాన్ని అప్పచెప్పినాం అధ్యక్ష. 10 సంవత్సరాలలో వాళ్ళు చేసింది కూడా చెప్తా అధ్యక్ష. 1/12/2023 7 తారీఖు నాడు నేను బాధ్యత తీసుకున్నా, కానీ లెక్కలు ఆ మంత్ వరకు తీసుకున్నా. 1/12/2023 నాటికి ఎఫ్ఆర్బిఎం అప్పులు 3,87,173 కోట్ల అధ్యక్ష. అంటే 3 లక్షల దాదాపుగా 20,000 కోట్లు ఈ 10 సంవత్సరాలలో వీళ్ళు తీసుకొచ్చారు అధ్యక్ష. అదేవిధంగా గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ రైజ్ బై ఎస్పీవి బట్ సర్వీస్ బై గవర్నమెంట్ 1,27,209 కోట్ల అధ్యక్ష. అదేవిధంగా థర్డ్ కేటగిరీ కింద తెచ్చుకున్న లోన్లు 95,461 కోటి అధ్యక్ష. 4వ నాన్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ పేడ్ బై కార్పొరేషన్స్ 59,414 కోట్ల అధ్యక్ష. ఈ 4 కేటగిరీల కింద 1/12/2023 నాడు మాకు అధికారాన్ని అప్పచెప్పేటప్పుడు బట్టి విక్రమార్క గారికి వారు అప్పచెప్పిన అప్పు 6,69,257 కోట్ల రూపాయల అధ్యక్ష. ఇది కాకు 6,69,257 కోట్లు ఇది నికరంగా అప్పులు. ఇది కాకుండా వీళ్ళు ఇచ్చిపోయింది ఏంటి అధ్యక్ష? పేమెంట్లు పెండింగ్ అధ్యక్ష. వీళ్ళు మేము అభివృద్ధి చేసినామని ఏదైతే చెప్తుండ్రో వీళ్ళు చేసిన అభివృద్ధి ఏంటంటే మాకు అప్పులను ఇచ్చిపోయినారు అధ్యక్ష. 40,000 కోట్ల రూపాయలు 6,69,257 కోట్లు నికరంగా వీళ్ళు చేసిన 4 రకాల అప్పులు. అదేవిధంగా పెండింగ్ బిల్స్. ఇప్పుడు ఆ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు కదా అధ్యక్ష ఆ ప్రభుత్వంలో. ఇప్పుడు సర్పంచులు ధర్నాలు చేస్తున్నారు కదా అధ్యక్ష. ఇట్లాంటి సర్పంచులే కాకుండా
ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతభత్యాలు, పెన్షన్లు ఇట్లాంటివి, వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ 40,154 కోట్ల అధ్యక్ష. ఇవే కాకుండా అదర్ పెండింగ్ బిల్స్ అన్డిక్లేర్డ్, అంటే ఈరోజు ఉచిత కరెంటు కింద విద్యుత్ శాఖకు, అదేవిధంగా సింగరేణి నుంచి బొగ్గు కొనుక్కొని అదర్ పెండింగ్ బిల్స్, డిస్కామ్ ఎనర్జీ డ్యూస్, సింగరేణి పవర్ డ్యూస్, ఎస్సీ అండ్ ఎస్టీ సప్లైన్ బ్యాక్లాగ్ పేమెంట్స్ 1,09,740 కోట్ల అధ్యక్ష. 1/12/2023 నాటికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పినప్పుడు 8,19,151 కోటి అధ్యక్ష. ఇక వాళ్ళు సాధించిన అభివృద్ధి ఏందో, వాళ్ళు ఎలుగబెట్టిందేందో, ఆ ఎలుగబెట్టుడితో తెలంగాణ వెలిగిందేందో, 90,000 కోట్లతోని అప్పచెప్తే 8,19,000 కోట్ల అప్పుతోని మాకు అప్పచెప్పి 10 ఏళ్లలోనే 60 ఏళ్ళు 16 మంది ముఖ్యమంత్రులు కలిసి చేసిన అప్పు 90,000 కోట్లు అయితే, ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక పార్టీ చేసిన అప్పు 7.5 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు అధ్యక్ష. 7.5 లక్షల కోట్ల అప్పు చేసి మాకు అప్పచెప్పి దివాలా తీసిన రాష్ట్రాన్ని మాకు అప్పచెప్తే ఈ రోజు ఆయన నానా తిప్పలు పడి ఏదో దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తుంటే దాన్ని కాదు కూడా అంటారు అధ్యక్ష. ఇంకొక లెక్క కూడా చెప్తా అధ్యక్ష. ఆ గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయన మీరు 1,52,000 కోట్ల అప్పులు చేసింది అన్నాడు. 1,52,000 కోట్లు కాదు అధ్యక్ష. మేము వచ్చిన 15 నెలల్లో 1,58,041 కోటి రూపాయలు మేము అప్పు చేసినాం అధ్యక్ష. నేను తక్కువ చెప్పట్లేదు, ఎక్కువ చేసినామని చెప్తున్నా. ఎందుకు చేసిన అధ్యక్ష? నేను 1,53,359 కోట్లు వాళ్ళు చేసిన అప్పుకు తప్పుకు నేను తిరిగి చెల్లించిన అధ్యక్ష. ఈ రోజు వీళ్ళు చేసిన అప్పులకు వడ్డీ అసలుకు 88,591 కోటి కట్టిన, మిత్తికి 64,768 కోట్లు కట్టిన. 15 నెలల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు 1,58,041 కోటి అయితే మేము వాళ్ళు చేసిన అప్పులకు మేము కట్టింది 1,53,559 కోట్ల అధ్యక్ష. నికరంగా 15 నెలల్లో మేము చేసిన అప్పులకెళ్ళి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్వహించడానికి 4,682 కోట్ల రూపాయలు మాత్రమే అధ్యక్ష. ఈ రోజు మీరు మొత్తం రాష్ట్రాన్ని కార్పొరేషన్ వైజ్ నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష, ఏ కార్పొరేషన్ మీద ఎంత అప్పు తెచ్చిందో, మేము ఎంత కట్టినో కూడా చెప్తే మీరు నోట్ చేసుకోవాలి అధ్యక్ష. తర్వాత ఈ కాపీ పంపిస్తా మాజీ ఆర్థిక మంత్రికి. అధ్యక్ష, కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద 74,590 కోట్లు వాళ్ళు తెచ్చింది అధ్యక్ష. ఆనాడు 1/12/2023 నాటికి కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు మీద వాళ్ళు 74,590 కోట్లతో మాకు అప్పచెప్తే ఈ రోజు ఆ అప్పు 68,947 కోట్లకు తగ్గింది అధ్యక్ష. నేను వాళ్ళు తెచ్చిన అప్పులోకి వెళ్ళి 5,643 కోట్ల రూపాయలు కాళేశ్వరం కూలిపోయిన కాళేశ్వరానికి కూడా ఈ రోజు 5,643 కోట్ల రూపాయలు నేను కట్టిన అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ స్టేట్ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ 14,060 కోట్లు వాళ్ళు మాకు అప్పు చెప్తే ఈ రోజు ఉన్న అప్పు 28/2/2025 నాటికి 12,816 కోట్లు. వాళ్ళు చేసిన అప్పు నేను 1,244 కోట్ల రూపాయలు నేను చెల్లించిన అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ మిషన్ భగీరథ అని గొప్పలు చెప్తుంటారు కదా అధ్యక్ష, 20,200 కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది అధ్యక్ష. వాళ్ళు నాకు అప్పచెప్పిన రోజు ఇచ్చింది ఎప్పటికీ 1/12/23 నాటికి. నేను ఈ రోజు 28/2/2025 నాటికి ఈ అప్పు 17,200 కోట్లకు తగ్గింది అధ్యక్ష. 3,000 కోట్ల రూపాయలు వాళ్ళు అప్పు చేసిపోతే నేను చెల్లించిన అధ్యక్ష, మా భట్టి విక్రమార్క గారు చెల్లించరు. అదేవిధంగా టీజీ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు అప్పు చెప్పిన రోజు 6,470 కోట్ల రూపాయలు అప్పు ఉంటే ఈ రోజు 5,820 కోట్ల అప్పు ఉంది అధ్యక్ష. నేను 650 కోట్ల రూపాయలు వాళ్ళు చేసిన అప్పులకు నేను పాయమాలు కట్టిన అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ రోజు టీజీ రోడ్డు కార్పొరేషన్ లిమిటెడ్ కు వాళ్ళు 2,951 కోటి రూపాయలు అప్పు చేస్తే ఇవాళ 2,646 కోట్ల అప్పు ఉంది అధ్యక్ష.
305 కోట్ల రూపాయలు నేను తిరిగి చెల్లించిన అధ్యక్ష. అదేవిధంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డుకు 2352 కోట్ల రూపాయలు వాళ్ళు నాకు అప్పుతో అప్పజెప్పిస్తే ఈ రోజు 1830 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు ఉంది అధ్యక్ష. 522 కోట్ల రూపాయలు నేను చెల్లించిన అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ 286 కోట్లతో నాకు అప్పచెప్తే ఈ రోజు 263 కోట్ల రూపాయలు ఉంది. 23 కోట్ల రూపాయలు నేను కట్టిన అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, తెలంగాణ షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్, గొర్రెలు బర్రెలు మేము బాగా పంచడం అంటుంది కదా అధ్యక్ష, వీళ్ళు 907 కోట్ల రూపాయలతో నా కార్పొరేషన్ కోఆపరేటివ్ సొసైటీస్ నాకు అప్పచెప్తే ఇవాళ 214 కోట్ల రూపాయల అప్పు ఉంది. ఈ గొర్రెల పేరు మీద వీళ్ళు చేసిన స్కామ్ కు 692 కోట్ల రూపాయలు నేను చెల్లించిన అధ్యక్ష, వీళ్ళు చేసిన పాపాలకు. అదేవిధంగా ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్ 125 కోట్లతో నాకు అప్పచెప్తే ఈ రోజు అప్పు 56 కోట్లు ఉంది. దానికి 69 కోట్ల రూపాయలు నేను కట్టిన అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ 132 కోట్ల అప్పుతో నాకు అప్పచెప్తే 79 కోట్ల రూపాయలు ఈ రోజు అప్పు ఉంది. 53 కోట్ల రూపాయలు నేను తిరిగి చెల్లించిన అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, టీజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అధ్యక్ష 168 కోట్ల రూపాయలతో నాకు అప్పు అప్పచెప్తే ఈ రోజు ఉన్న అప్పు 37 కోట్లు, అంటే 132 కోట్ల రూపాయలు నేను చెల్లించిన అధ్యక్ష. టోటల్ గా 1,27,209 కోట్ల రూపాయలతో 18 కార్పొరేషన్లు నాకు అప్పచెప్తే ఈ రోజు ఉన్న అప్పు ఈ కార్పొరేషన్ల పేరు మీద 1,17,109 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఈ 15 నెలల వీళ్ళు చేసిన అప్పులకు 10,100 కోట్ల రూపాయలు ఈ 18 కార్పొరేషన్లలో కట్టిన అధ్యక్ష. ఇంకా అయిపోలేదు అధ్యక్ష, ఇంకా ఉన్నది. అదేవిధంగా ఏవైతే ఎస్పీఎల్ కార్పొరేషన్ చేసే దాంట్లో 28/2/2025 నాటికి ఈరోజు తెలంగాణ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అధ్యక్ష, పౌర సరఫరాల శాఖ 56,146 కోట్ల రూపాయలతో నాకు అప్పచెప్తే ఈరోజు మేము ఇన్ని చేస్తే కూడా 57,824 కోట్ల రూపాయలు ఉంది అధ్యక్ష. మేము ఆన్ టైంలో మేము చెల్లించినాం. అదనంగా మేము చేసిన అప్పు 1,728 కోట్ల రూపాయలు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, టీజీ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ 1,270 కోట్ల రూపాయలతో నాకు అప్పచెప్తే ఈ రోజు 735 కోట్ల రూపాయల అప్పు ఉంది అధ్యక్ష. అంటే 535 కోట్ల రూపాయలు నేను తిరిగి చెల్లించిన అధ్యక్ష. అదేవిధంగా జిహెచ్ఎంసి 1,332 కోట్ల రూపాయలతో నాకు అప్పచెప్తే ఈ రోజు 1,086 కోట్ల రూపాయల అప్పే ఉంది అధ్యక్ష. అంటే 246 కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీలో వాళ్ళు చేసిన అప్పులకు నేను చెల్లించిన అధ్యక్ష. అదేవిధంగా డైరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ 103 కోట్లతో నాకు అప్పచెప్తే ఈ రోజు 129 కోట్లు అయింది అధ్యక్ష. 26 కోట్లు మేము ఇక్కడ పెరిగింది అధ్యక్ష. తెలంగాణ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్, అంటే విద్యుత్ సరఫరా చేసే నార్థన్ కార్పొరేషన్ అధ్యక్ష. నార్థన్ కార్పొరేషన్లో వాళ్ళు ఆ రోజు అప్పచెప్పింది 12,544 కోట్లతో వస్తే ఈ రోజు 17,209 కోట్ల రూపాయలు మేము పెరిగింది అధ్యక్ష. 4,000 మేము అదనంగా అప్పు చేసినాం అధ్యక్ష. టోటల్గా ఈరోజు మేము చేసిన అప్పులు అని మాట్లాడే దాంట్లో వీళ్ళు అన్ని 95,461 కోట్ల రూపాయలతో మాకు అప్పచెప్తే 1,24,419 కోట్ల రూపాయలు అధ్యక్ష. మేము టోటల్గా ఈ అన్నిటినీ దాదాపు ఈ 14 కార్పొరేషన్ల మీద మేము అదనంగా చేసిన అప్పు 28,957 కోట్ల రూపాయలు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఎనర్జీలో కూడా సేమ్ దీంట్లో ఇప్పుడు ట్రాన్స్కో కానీ లేకపోతే తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ కానీ తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కానీ సింగరేణి కాలరీస్ కానీ అదేవిధంగా జిహెచ్ఎంసీ కానీ వీటన్నిటిని లెక్కేసుకుంటూ వస్తే 59,414 కోట్ల రూపాయలతో వీళ్ళు అప్పచెప్తే ఈ రోజు 59,956 కోట్ల రూపాయలు 543 కోట్ల రూపాయలు మాత్రమే 11 కార్పొరేషన్ల మీద అదనంగా ఉంది అధ్యక్ష. మరి మాజీ ఆర్థిక మంత్రి గారు 1,58,000 కోట్ల రూపాయలు మీరు అప్పులు చేసిందని అబద్ధాలు చెప్తుంటే ఏం చెప్పాలి అధ్యక్ష? 1,58,000 కోట్ల రూపాయలు మేము చేసిన అప్పు, మీరు చేసిన అప్పులకు 1,53,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. రాబోయే 45 నెలలు, ఇప్పుడు 15 నెలలు అయిపోయింది, 60 నెలలకు మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే యావరేజ్గా ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలు ఎఫ్ఆర్బిఎం పరిధిలో కానీ కార్పొరేషన్ల పరిధిలో కానీ కార్పొరేషన్లు తిరిగి చెల్లించే పరిధిలో కానీ ఈ 4 రకాల అప్పులల్లా ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి వాళ్ళు చేసిన తప్పులకు పాయమాలు కట్టినాం అధ్యక్ష.
ఈ 1,52,000 కాదు, రాబోయే 45 నెలల్లో కూడా వాళ్ళు చేసిన అప్పుల కోసం చెల్లించడానికి ప్రతి నెల 10,000 కోట్ల రూపాయలు యావరేజ్గా అప్పు చేయాలి అధ్యక్ష. 60 నెలలు అంటే 6 లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు వాళ్ళు చేసిన అప్పులకు తిరిగి చెల్లించడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా